నితీష్ రాణే ఆన్సర్ ఇచ్చిండు. ఆన్సర్ ఇస్తూ మీకు నిజంగా జీలో దమ్ముంటే వెళ్ళి ఆ మౌలానాలను అడగండి ఆజాన్ మరాఠీలో ఇవ్వమని. ఆ మౌలానాలను ఉర్దూ కాకుండా మరాఠీలో మాట్లాడమని చెప్పండి. ఆ తర్వాత ఎవరైతే ఈ గుజరాతీలు, రాజస్థానీలు, వేరే వేరే రాష్ట్రాల వాళ్ళు ఎవరైతే వచ్చి ఇక్కడ బతుకుతున్నారో సో వాళ్ళని వెళ్ళి ఆ తర్వాత కాలర్ పట్టుకోండి అనేసి ఇక్కడ నితీష్ రాణే అడుగుతున్నాడు. సో దీనిపైన మీరేమంటారో కామెంట్ బాక్స్ లో తెలపండి. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏ రాష్ట్రం వాళ్ళైనా కూడా ఎవరైనా మన భారతదేశంలో ఎక్కడైనా వెళ్ళి మనం జాబ్ చేసుకోవచ్చు, ఒక్క జమ్మూ కాశ్మీర్ లో తప్ప. ఎందుకంటే దానికి సంబంధించిన 370 ఆర్టికల్ తీసేసిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళాలంటే చాలా మందికి భయం వేస్తుంది అనమాట. అక్కడికి వెళ్ళి జాబ్ చేయాలి, లేకపోతే అక్కడ ప్లేస్ ని కొనుక్కోవాలి అన్న కూడా భయం వేస్తుంది అనమాట. కానీ మిగిలిన భారతదేశంలో మనం ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అయినా కూడా ఇలాంటి గుండాలు కొంతమంది మన భారతదేశంలో మనం ఏదైతే కలిసిమెలిసి ఉంటున్నామో దాన్ని డిస్ట్రాయ్ చేయడం కోసం సో ఆ ఐకమత్యంలో మహాబలం అనేసి మనం ఏదైతే చిన్నప్పటి నుంచి చదువుకున్నామో సో అలాంటి ఐకమత్యం లేకుండా భారతదేశాన్ని రాష్ట్రాల వారిగా ముక్కలైపోయేలాగా ఇలాంటి వాళ్ళు ముందుకు వచ్చింది అనమాట. సో తమిళనాడులో తీసుకుంటే ఈ తమిళమే మాట్లాడాలనేసి, కర్ణాటక తీసుకుంటే కన్నడ మాత్రమే మాట్లాడాలనేసి, మహారాష్ట్ర తీసుకుంటే మరాఠీ మాత్రమే మాట్లాడాలనేసి. సో ఇలాంటి వాళ్ళందరూ ఏవైతే గొడవలు చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఆ స్థానిక ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం ఒక్క మాట అన్నారన్నమాట. మీరు మరాఠీలో, మీరు తమిళంలో, మీరు కన్నడలో ఎందుకు మాట్లాడలేదు అనేసి. ఎందుకంటే వాళ్ళు అలాంటి ప్రశ్న వేసిన తర్వాత ఎలా ఉందో, ఇంతకుముందు మహారాష్ట్రలోనే ఒక అబ్బాయికి సంబంధించిన ఏరియాకి వెళ్ళి మీరు మరాఠీ ఎందుకు మాట్లాడాలా, మరాఠీ మాట్లాడాలి అంటే ఆ అబ్బాయి చెంప పగలగొట్టి, ఆ మరాఠీ అబ్బాయి చెంప పగలగొట్టి వారితోనే చెవులు పట్టుకుని గుంజీలు తీయించింది అన్నమాట. ఇలాంటి సీన్స్ రిపీట్ అవుతాయి కాబట్టి వీళ్ళకు. సో దీనిపైన మీరేమంటారు కామెంట్ బాక్స్ లో తెలపండి. జై హింద్, జై భారత్.